ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందారు. జూన్ 26 నుంచి జూలై 16 వరకు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ, కాకినాడ, గుంటూరులలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగులోకి వచ్చాయి. జూలై 1 నుండి దేశవ్యాప్తంగా మొత్తం 339 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళంలో 115 కరోనా కేసులు వచ్చాయి. కర్ణాటకలో 66, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. బిందు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు మళ్ళీ స్వల్పంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ కూడా ఆ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో జూన్ 26 నుంచి జూలై 16 వరకు నమోదైన కోవిడ్ కేసులు వివరాలను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. వీటిలో అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 2 కేసులు, అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో ఒక్కొక్క కేసుగా నమోదైంది. రాష్ట్రంలో కేసులు పరిమిత సంఖ్యలోనే ఉండటం, ఒకే ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా అధికారులు పేర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారైన 4 మృతి చెందినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ మరణాలు కేవలం కోవిడ్ కారణంగానే సంభవించలేదని, వారికి ముందుగానే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. అందువల్ల ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురవ్వాల్సిన పని లేదని, వైద్యుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో నమోదైన కేసులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. వైరస్ లో ఏవైనా కొత్త మార్పులు ఉన్నాయా అనే విషయంలో తెలుసుకునేందుకు కూడా 5 నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏదైతే NIV-కి అయితే పంపించారు. ఏదైతే ఆ నివేదికల ఆధారంగా వైరస్ స్వభావం, వ్యాప్తి, కొత్త వేరియంట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే 3 రోగులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతుండగా, 2 ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల్లో ఏదైతే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారో, మరో 3 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు చెదురుమదురుగానే నమోదవుతున్నాయని, ఎక్కడా క్లస్టర్లు లేదని, భారీగా వ్యాప్తి కనిపించలేదని అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ పరిస్థితిని జిల్లాల వారీగా నిరంతరం కూడా సమీక్షిస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలిపారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. కావాల్సిన ఏదైతే ఈ కరోనాని కట్టడి చేసే విధంగా ఏమైతే చేయాలనే అంశాలపై కూడా ఆయన దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా హాస్పిటల్లో ఫీవర్ కు సంబంధించిన వార్డులు ప్రత్యేకంగా కూడా ఉంచాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించి, తర్వాత వీరపాండ్యన్ కూడా దీనికి సంబంధించి వివరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు అయితే భయపడాల్సిన అవసరం లేదని, అయితే నిర్లక్ష్యం కూడా చేయరాదని కూడా ఆయన సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అదేవిధంగా శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. అయితే అవసరమైన సందర్భాల్లో మాస్క్ వినియోగించడం, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి సాధారణ జాగ్రత్తలు
ప్రజలందరూ కొనసాగించాలని కూడా ఆయన సూచించారు. అయితే ఇదిలా ఉంటే మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా జులై 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 339 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. వీటిలో కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదు కాగా కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కొద్ది సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని కూడా తెలుస్తుంది. అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే మొత్తంగా ఏదైతే మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారిక ఆరోగ్య ఏదైతే సూచనలు పాటిస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే వైద్య నిపుణులు సూచిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఆరోగ్య సూచనలు పాటిస్తూ ఏదైతే ఫీవర్ రాగానే వెంటనే ఆ వైద్యుల్ని సంప్రదించి వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ అదే విధంగా శ్వాసకోశ, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వెంటనే హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.